ఇది ఎన్‌సీసీలో దేశం కోసం పాడిన పాట. హమ్ సబ్ భారతీయ హే, హమ్ సబ్ భారతీయ హే, कश्मीर की धरती रानी है, सरदार मलय है, सदियों से अपने इसको अपने कूंच फैला है, देश की रक्षा कीता है, हम सबसे उठा लेंगे, हम सबसे उठा लेंगे, बिखरे बिखरे तालुए हम, लेकिन झिले मिले एक है ఓహో हम सब భారతీయ హే. చాలా బాగుంటుందండి పూర్తిగా పాట. ఇంకా పెద్దది, మనకి హిందీ రాదు కదా. సో ఎన్సీసీ అంటే నేషనల్ క్యాడెట్ క్రబ్. ఈ ఎన్సీసీలో 3 వింగులు ఉంటాయి. ఇది ఎన్సీసీ ఫ్లాగ్ అనమాట. ఫస్ట్ వింగ్ వచ్చేసి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు. సో స్కూలింగ్లో చేసేదాన్ని ఏ సర్టిఫికెట్ అని అంటారు, కాలేజ్లో చేసేదాన్ని బి సర్టిఫికెట్ అని అంటారు, డిగ్రీ కాలేజ్ చేసేదాన్ని సి సర్టిఫికెట్ అని అంటారు. ఇవి గవర్నమెంట్ కాలేజెస్లో అవైలబుల్ ఉంటాయి. వీటిని చేయడం వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఆర్మీ గవర్నమెంట్ జాబ్స్ ఏది చేసినా మీకు రిజర్వేషన్ కోటా, స్పోర్ట్స్ కోటా ఎలా ఉంటుందో ఎన్సీసీ కోటా అని కూడా ఉంటుంది మీకు. సో దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీకు ఏం నేర్పిస్తారంటే క్రమశిక్షణ, నిజాయితీ, దేశభక్తి, ఇంకా చాలా నేర్పిస్తారు. ఎగ్జామ్స్ కూడా మీకు ఎలా ఉంటాయంటే వీటి మీద మీకు క్యాంపులు ఉంటాయి. మిమ్మల్ని 15 రోజులు మీ ఇంటికి దూరంగా తీసుకెళ్ళిపోయి కొండల మీద అడవిల్లోని మీకు క్యాంపులు వేసి ఉంటుంది. నేను 3 క్యాంపులు చేశాను. నాకు ఏ సర్టిఫికెట్ ఉంటుంది. ఎగ్జామ్స్ కూడా ఉంటాయి దీని మీద. ఎగ్జామ్స్ దేని మీద ఉంటాయంటే మీకు షిప్పులు ఏంటి ఉన్నాయి, న్యూక్లియర్ షిప్పులు ఏంటి ఉన్నాయి, తర్వాత ఎయిర్ క్రాఫ్ట్స్ ఏంటి ఉన్నాయి, వాటి గురించి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేవీ చూసుకున్నాను అనుకోండి, కెప్టెన్, వైస్ కెప్టెన్ అని ఉంటుంది ఆఫీసర్. ఆర్మీ చూసుకున్నంటే కల్నల్, లెఫ్టినెంట్ కమాండరు, తర్వాత మేజర్స్ అని ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ చూసుకుంటే మార్షల్, చీఫ్ మార్షల్, ఎయిర్ మార్షల్ అని ఉంటాయి. చూసారా పదాలు. సో ఇలాంటివి ఉంటాయి అనమాట. సో మీరు అందరికీ ఐఎన్ఎస్ విక్రాంత్ గురించే తెలుసు, కానీ ఐఎన్ఎస్ విక్రమాదిత్య అలాంటి పదాలు చాలా బోల్డ్, చాలా బాగుంటుంది. మీకు గన్ ఫైరింగ్ కూడా ఉంటుంది. మీకు నిజమైన గన్నలు ఇచ్చి కాల్పిస్తారనమాట. మంచి వెల్ ట్రైనర్, అంటే సెమీ ఆర్మీ లాగా మీకు వెల్ ట్రైనర్గా చేసి మంచి శరీరం. నేను ఇంత ధైర్యంగా నేను అమెరికాలో 6 సంవత్సరాలు క్రూజ్ షిప్లో చేయడానికి గల కారణం అది. నేను 3 ఆంధ్ర నేవల్ బెటాలియన్ అనమాట. నేను నేవల్లో చేశాను కాబట్టి నాకు ఆ ఎక్స్పీరియన్స్ అప్పుల్లో ఉన్నాయి కాబట్టి ఎన్ని ఇంటర్వ్యూలో చెప్పాను. అమెరికాలో షిప్ జాబ్ వచ్చింది. 6 సంవత్సరాలు సముద్రంలో 5 మహాసముద్రాల్లో నేను గడిపాను. నేను ధైర్యంగా ఎన్ని ప్రదేశాలకైనా వెళ్ళిపోవడానికి గల కారణం అదే. నా బ్యాగ్ ఎప్పుడైనా చూసారో, ముందు బ్యాగు 15, వెనకన బ్యాగ్ 20. ఎప్పుడు నా ఒంటి మీద 40 కేజీల బరువు ఉంటుంది. ఇప్పుడు మంచి ట్రైనింగ్ ఉంటుంది, మంచి క్రమశిక్షణ ఉంటుంది. నేను అంత ధైర్యంగా, ఇంత ఆరోగ్యంగా ఉండడానికి గల కారణం ఎన్సీసీ. మీకు ఎవరికైనా మీ సర్టిఫికెట్లు ఏంటి ఉన్నాయో కింద కామెంట్ చేయండి. మీ దగ్గర ఏ సర్టిఫికెట్ ఉందో. ఎవరికైనా అవకాశం వస్తే వదలకండి, మిస్ చేసుకోకండి. చాలా బాగుంటుంది. జై హింద్.